ఈ నెల 9న విశాఖ జీవీఎంసీ కార్యాలయం వద్ద మురికివాడల నివాసాల హక్కుల పోరాట దినాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం నేత రూపా తెలియజేశారు. పెందుర్తి మండలం చిన్న మూసివాడ సమీపంలో ఉన్న అంబేద్కర్ నగర్ కాలనీలో సంఘం నాయకులు ఆధ్వర్యంలో పోరాట దినం పోస్టర్ను విడుదల చేశారు. మురికివాడలో నివాసముంటున్న ప్రజలందరికీ ప్రభుత్వం కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం కనిపించడం లేదని రూప ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలనే ఉద్దేశంతో జనవరి 9న మురికివాడలో నివాసం ఉంటున్న ప్రజలతో జీవీఎంసీ వద్ద మహాధర్నా నిర్వహిస్తామని రూప తెలియజేశారు. జిల్లా కో కన్వీనర్ని ఏదైతే మురికివాడలు ఆనాడు 2012లో మురికివాడలో ఉన్న ప్రజలు ఉండకూడదు, పట్టణాలకు దూరంగా ఉండాలని అధికారులే గాని నాయకులే గాని కుట్ర పన్ని మమ్మల్ని తరలించాలనే ఉద్దేశంతో కుట్ర పన్నినప్పుడు మేము మనుషులమే, మాకు హక్కు ఉంది, మేము పట్టణాల్లో ఉండే యోగ్యత కలిగిన వాళ్ళమే అని ఏదైతే దాడికి మేము విరుచుకుపడ్డామో ఆనాడు అరెస్టులు అయ్యామో 2012లో అరెస్టులు అయ్యి త్యాగాలకు ఒరికట్టి ఎక్కడున్న మురికివాళ్ళు అక్కడే ఉండాలని ఏదైతే దాడి చేశారో కుట్ర పన్నారో ఆ నాయకులకి సరైన బుద్ధి చెప్పి ఎక్కడున్న మురికివాళ్ళని అక్కడే అభివృద్ధి చేయాలనే నినాదంతో ఇప్పటి వరకు కూడా మురికివాళ్ళని ఎక్కడున్న మురికివాళ్ళని అక్కడే ఉంచినప్పటికీ కూడాను ఎక్కడున్న మురికివాళ్ళు అక్కడ అభివృద్ధి జరగలేదు. మురికివాళ్ళు ఉన్న ప్రజలు దైనందిక స్థితిలో ఉన్నాము. ఏదైతే స్లమ్ డెవలప్మెంట్ కి వచ్చే 40% నిధులు కూడా మురికివాళ్ళకి ఉపయోగించకుండా పక్కదోవలు పట్టిస్తున్న అధికారులు మాపై మురికివాడలో ఉన్న ప్రజలకు అభివృద్ధి చేయాలి. రేపు జనవరి 9న కార్యక్రమాలు జరిగే విషయంలో మేము ఏదైతే భవిష్యత్తులో వర్తమానంలో కర్తవ్యాలు మురికివాళ్ళు ఉన్న ప్రజల అభివృద్ధికి, మౌలిక సదుపాయాలకి మురికివాళ్ళు డీనోటిఫై చేయాలని, ఎక్కడున్న మురికివాళ్ళు అక్కడే అభివృద్ధి చేయాలని, రేపు జనవరి 9న కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని